టుడే మన టాపిక్ వచ్చేసి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లాస్ట్ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో అసలు కార్బన్ అంటే ఏంది? ఆల్రెడీ మనకి ఎలిమెంట్స్ తెలుసు కదా, ఆల్రెడీ మనం చదివి ఉంటాం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం అనే ఒక 30 ఎలిమెంట్స్ కంపల్సరీగా రావాలని నేర్చుకుని ఉంటాం కదా. దానిలో 6th ఎలిమెంట్ వచ్చేసి కార్బన్. ఓకేనా? సో మనకి టోటల్ పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉంటే ఓన్లీ కార్బన్ గురించే మనం ఎందుకు నేర్చుకుంటున్నాము? చూడండి, ఫస్ట్ లైన్లోనే చెప్పారు చూడండి. ద ఫుడ్ యూ ఈట్, ద క్లోత్స్ యూ వేర్, ద కాస్మోటిక్స్ యూ యూస్, ద ఫ్యూయల్స్ యూ యూస్ టు రన్ ఆటోమొబైల్స్ ఆల్ ఆర్ ది కాంపౌండ్స్ ఆఫ్ ది కార్బన్. సో మనం ఏం తీసుకున్నా, ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, లేకపోతే కాస్మోటిక్స్ కానీ, ఆటోమొబైల్స్ రన్ చేసే ఫ్యూయల్ ఏది తీసుకున్నా కానీ అన్నీ కూడా కార్బన్ యొక్క కాంపౌండ్స్. అంత ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మనం దీన్ని ఒక చాప్టర్ కింద పెట్టి మరి కార్బన్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో ఫస్ట్ కార్బన్ గురించి చూడండి. కార్బన్ వచ్చేసి నాన్ మెటల్. ఆల్రెడీ మనకి పీరియాడిక్ టేబుల్లో పీరియడ్స్, గ్రూప్స్ అని చదివి ఉన్నాం కదా. దాంట్లో కార్బన్ అనేది నాన్ మెటల్స్ కేటగిరీ కింద వస్తుంది అండ్ గ్రూప్ 4Aలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ మన అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ 6 అని చెప్పాం, రైట్? సో అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఈజ్ 6 అండ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఈజ్ 1s2 2s2 2p2, రైట్? సో ఇక్కడ చూడండి మా అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ వచ్చేసి 6, రైట్? సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p2 2 2 2 టోటల్ 6. ఓకేనా? సో ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది స్టేబుల్ అవ్వాలి అంటే కనుక దానికి ఆక్టేట్ రూల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆక్టేట్ రూల్ ఉండాలి అంటే లాస్ట్ అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఫిల్ అయి ఉండాలి. ఓకేనా? సో మనకి కార్బన్కి దగ్గరగా ఉన్నది ఏముంది? హీలియం, స్టేబుల్ ఎలిమెంట్స్ 1s2, లేదంటే కనుక నియాన్ 1s2 2s2 2p6, రైట్? సో ఇక్కడ మనకి ఈ కాన్ఫిగరేషన్లో కన్నా కార్బన్ అనేది తేవాలి, అప్పుడే మనకి స్టేబుల్ అవుతుంది. సో ఓకే, ఫస్ట్ మనం నియాన్ తీసుకుందాం. నియాన్ కాన్ఫిగరేషన్ మనం తెచ్చుకోవాలి అంటే మనకి ఎంత రావాలి? 1s2 2s2 2p6. కానీ కార్బన్ దగ్గర ఏముండయి? 1s2 2s2 2p2, రైట్? సో ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ తగ్గినాయి? 4 ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గినాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ని మనం ఏం చేయాలి? 4 ఎలక్ట్రాన్స్ అనేవి వేరే వాటి దగ్గర నుంచి తీసుకోవాలి, గెయిన్ చేసుకోవాలి. ఒకవేళ మనం 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తే మనకి చూడండి, కార్బన్ యొక్క నార్మల్గా అటామిక్ నెంబర్ 6 కాబట్టి కార్బన్లో 6 ప్రోటాన్స్ మాత్రమే ఉంటాయి, రైట్? 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. సో జనరల్గా న్యూక్లియస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది? 6 ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఇంకో 4 అనేవి యాడ్ చేస్తే 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో ఈ 10 ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ హోల్డ్ చేయటం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఈ పారాలో ఇచ్చారు చూడండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ కార్బన్ ఈజ్ 1s2 2s2 2p2. To get a octet in its outer shell, it has to gain 4 more electrons to form a C4-, right? So 4 electrons అనేవి గెయిన్ చేయాలి. బట్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ ఈజ్ ఓన్లీ 2.5 అండ్ ఇట్స్ న్యూక్లియస్ హ్యాజ్ ఓన్లీ 6 ప్రోటాన్స్. సో 6 ప్రోటాన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి it is difficult to nucleus with 6 protons to hold the 10 electrons. So hence carbon cannot form a C4- ion so easily. So మనం 10 electrons తీసుకొని C4- అనేది ఈజీగా ఫామ్ చేయలేము. మనకి ఇంకొక ఆప్షన్ ఏముంది? హీలియం. అంటే హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2. బట్ కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 2p2. సో మనకి ఓన్లీ 1s2నే కావాలంటే 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వాలి, రైట్? 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వాలి. సో 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలంటే ఆల్రెడీ మనకి అయనైజేషన్ పొటెన్షియల్ అని వచ్చింది. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇట్స్ outermost shell,
రైట్. సో అవుటర్ మోస్ట్ షెల్లో నుంచి అంటే ఈ షెల్లో నుంచి 1 ఎలక్ట్రాన్ తీయటానికి రిమూవ్ చేయటానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్నే ఈ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. ఓకేనా. బట్ ఇక్కడ నీకు 4 ఎలక్ట్రాన్స్ తీయాలంటే చాలా అమౌంట్ అనేది కావాలి. ఇట్స్ ఆల్మోస్ట్ ఏంటంటే చాలా డిఫికల్ట్ అని, ఇట్ ఆల్మోస్ట్ రిమోట్ పాసిబిలిటీ ఉంటుంది, చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో అందువల్ల మనకి C4+ అనేది ఫామ్ చేయటం కూడా డిఫికల్టే. చూడండి నెక్స్ట్ పారాలో మనకు అదే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, can carbon gets helium configuration by losing 4 electrons from the outer shell. సో outer shell నుంచి 4 electrons రిమూవ్ చేసి హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తేవచ్చు అని అడుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎలక్ట్రాన్ లాసెస్ 4 electrons from its outermost shell, it has to form a C4+ ion. It requires huge amount, ఇక్కడ చూడండి, huge amount of energy which is not available normally. సో మనకి నార్మల్గా అంత ఎనర్జీ అనేది అవైలబుల్ ఉండదు. దేర్ ఫోర్ C4+ ఫార్మేషన్ ఆల్సో ఏ రిమోట్ పాసిబిలిటీ, అంటే చాలా తక్కువ ఉంటుంది పాసిబిలిటీ. సో మనకి గెయిన్ అవ్వటం కానీ లాస్ అవ్వటం కానీ కొంచెం పాసిబిలిటీ అనేది తక్కువ ఉండటం వల్ల సో ఇక్కడ కార్బన్ ఏం ఫామ్ చేస్తుందంటే కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, కార్బన్ హ్యాస్ టు సాటిస్ఫై టెట్రావాలెన్సీ బై షేరింగ్ ఎలక్ట్రాన్స్ విత్ అదర్ atom. It has to form 4 covalent bonds with its own atom or atom of other.